వెల్కమ్ టు మెగా 9 టీవీ. గత వారం రోజుల నుండి క్రమంగా దిగి వస్తున్న బంగారం ధరలు సడన్ గా ఊహించని షాక్ ఇచ్చాయి. ఒక్కసారిగా భారీగా పెరిగి గోల్డ్ ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇవాళ పుత్తడి ధర భారీగా పెరిగి ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. తులం బంగారంపై ఏకంగా 2940 పెరిగింది. పెరిగిన ధరలు కొనుగోలుదారులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో బంగారం ధరలు ఇలా ఒక్కసారిగా పెరగడం మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత కొన్ని రోజులుగా ఊగిసలాడిన పసిడి ధరలు ప్రస్తుతం ఊహించని స్థాయికి చేరుకున్నాయి. ఇవాళ ఉదయం స్వల్పంగా పెరిగిన బంగారం ధర 10 గంటల సమయానికి రికార్డు స్థాయిలో ఎగబాకింది. తులం బంగారంపై ఏకంగా 2940 వరకు పెరిగింది. ఇక వెండి విషయానికి వస్తే కిలోపై ఏకంగా 2000 వరకు పెరిగి 95,000 వరకు వెళ్లింది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 85,750కి చేరుకోగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 93,530 వద్దకు చేరింది. ఇక హైదరాబాద్, బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 85,600 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 93,380 వద్ద కొనసాగుతూ ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఒక్క రోజులోనే ఊహించని విధంగా పసిడి ధర పెరగడంతో వినియోగదారులు గందరగోళంలో పడుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా బంగారంలో విపరీతమైన పెరుగుదల ఉంది. 2024లో బంగారం 30% కంటే ఎక్కువ రాబడిని ఇచ్చింది. 2025లో ఇప్పటి వరకు బంగారం దాదాపు 20% పెరిగింది. ఈ పెరుగుదలను బంగారం పెట్టుబడిదారులు పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. గత వారం నుండి బంగారం ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. ఈలోపే ఇవాళ ఊహించని షాక్ ఇచ్చాయి. పెరుగుట విరుగుట కొరకే అని రాబోయే సంవత్సరాల్లో బంగారం ధరలు 38% వరకు తగ్గవచ్చునని అమెరికన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ మార్నింగ్ స్టార్ విశ్లేషకుడు జాన్ మిల్స్ అంచనా వేస్తున్నారు. బంగారం ధరలు 38 నుండి 40% తగ్గితే భారతదేశంలో బంగారం ధర 10 గ్రాములకు 55,000కి పడిపోతుందని చెబుతున్నారు. అదే జరిగితే మధ్యతరగతి ప్రజలకు పండగే.